నింపుడు కాకరకాయ ఎగురు నీకు బాగా వచ్చింది పొగరు. కాకరకాయలో లేదు ఒకరు. సామాన్లు పెట్టు, అదే నీకు బెటరు. బెటరు గిటారు ఏదో మాట్లాడతాను. తాగిస్తా నీకు వాటరు. ఇక వద్దులే, నేను ఆపేస్తున్నావు కూడా. ఆపు. అవి ఎప్పుడు మూకుడు ఎక్కించు. తాంబూలం ఉంటుంది అందుకో. ఇదా ఏమిటి ఇవన్నీ? ఇది డ్రై ఫ్రై చేసి ఒక పొడి చేయాలి, పల్లీలు. ఈ పొడి తయారు చేసి మనం మజ్జిగలో కొంచెం పసుపు వేసి కలిపి అందులో ఒక అరగంట సేపు నానబెట్టి గింజలు లాగేసాను. ఇందులో ఆ పొడేసి మనం ఫ్రై చేసుకుంటాం. ఎందుకు నానబెట్టిన అసలు? కాకరకాయలో ఒక రకమైన చేదు ఉంటుంది. అది పసుపు కొంచెం కలిపిన మజ్జిగలో నానబెడితే ఆ చేదు తగ్గిపోతుంది. దీని మీద పొట్టు ఉండాలి కదా, ఏది? పొట్టు ఎందుకు రా బాబు, తినలేము. తీసేసా? చింతపండు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇగో నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, బాబాయ్ ఎంతసేపు చేయాలా? కొంచెం కొబ్బరి కొంచెం రంగు మారేదాకా. పల్లీలు ఆల్రెడీ రంగు మారిందిరా చూడు. బాబాయ్ నాకు ఇప్పటికి అర్థమవుతుంది. ఇప్పుడు రాత్రి కూర్చున్నావు ఆరామ్సా ఫోన్ తీసుకొని వాడు తప్పేలా తీసేటట్టు ఎట్లా చెప్తావు? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? అందులో బుర్ర పెట్టి వచ్చేసావా? వాడు అప్పుడప్పుడు వాడు ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు, ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి హోటల్కి వచ్చేస్తారు. నువ్వు ఇచ్చే జీతానికి నేను ఫ్రిడ్జ్ ఏసీ డూప్లెక్స్ ఇల్లు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చుంటా. నాకే పెట్టుకున్నా. మరి చాలు, పోయి కట్టేసాయి. అయిపోయింది. శబ్దం ఎంత గొప్పది చూసావా? నువ్వు ఆ వేపుడు మూకుళ్ళు కొడితే ఒకసారి కొట్టు. వంట చేసేటప్పుడు దేవుడిని స్మరించుకుంటే బ్రహ్మాండంగా తయారవుతుంది వంట. రుసరుసలాడుతూ వంట చేస్తే పాడైపోతుంది. కానీ నేను వంట చేసేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నా తెలుసా? బాబాయ్ని తలుచుకుంటా. బాబాయ్ అంటే మనిషిలోనే దైవం ఉంటుంది. ప్రతి మనిషిలో దైవం ఉంటుంది. వైఫై లాగా ఆధ్యాత్మికత నీ చుట్టూ శోభిల్లుతోంది. అంతకంటే నేను ఎక్కువ వినలేను కానీ దీన్ని. ఓకే, ఇది పొడి చేసుకుంటారా? ఈ మసాలా అంతా పొడి చేసుకుంటారా? ఇది చూడు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇది ముద్ద చేసుకుంటారా? అది పొడి చేసుకుంటారా? పోతున్నా. ఒక్క మాట, పక్కింట్లోనే ఎక్కడో ఫ్రిడ్జ్లో పెట్టేసావు కదా, కొంచెం తీసుకుంటారా? నిన్ను కమల్ హాసన్లా చేయమంటే నువ్వు కిషోర్ దాస్ గారే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆయనలా చేసావు. వద్దులేరా, ఇగో బ్రెయిన్ ఇలా తీసి ఇలా పెట్టుకుని వచ్చి. సరే, వంట చేసేటప్పుడు బాబాయ్ని స్మరించుకుంటాను అన్నాడు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. వీటిలో కూరు మసాలా, దానికి తాంబడం ఎందుకురా? ఓన్లీ ఒకటిలో పెట్టుకుంటా నేను. మొత్తం అందులోనే పెట్టుకోవచ్చు. సరే, మొత్తమా? ఎంత ఒత్తుగానా లేకుంటే లైట్ గానా? నింపు అంతే. నింపుడు కాకరకాయ కొత్తిమీర ఎగురు కదా. ఒక్కొక్క పిడికిలు వేస్తున్నా, ఇంకొంచెం పడుతుంది ఇంట్లో. వేపుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద. ఎక్కిచ్చా. నూనె ఎందుకో? ఎంత?
ఎప్పుడు ముక్కుడు 3వ వంతు నిండిపోవాలి. ఒబ్బు బాగానే పోయాలిగా అయితే దీంట్లో సగం పైగా పోస్తా. సగం వేయి చాలు. ఇప్పుడు ఈ పొడి కూరిన కాకరకాయల్ని ఆ నూనెలో జారవిడ్చు వేసేయచ్చా? హ్యాపీగా. అది వేసేలోపు నాకు ఒక చిన్న డౌట్. చెప్పు. ఈడ కూర్చున్నావు, ఊర్లో అంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు చెప్పని తీర్పు నువ్వు ఒక్కడివి, అది కూడా వాడు ర్యాష్ డ్రైవింగ్ చెయ్యలేదు అని అంత కరాకడ్డిగా ఎట్లా చెప్తున్నావు? నాకు అర్థం కాదు. ఏం చెప్పు. నా దగ్గర కమిషన్ తీసుకున్నావు కదా. నాకు తెలుసు నీ గురించి అన్ని దొంగ పనులు. అవినీతి అనేది మా ఇంట లేదు, వంట లేదు. ఇంతకేం చెప్పింటాడు? చెప్తా. కొంచెం ఇంకో వంట ఉంది, ఇది వంట పూర్తవ్వాలి. చేస్తున్నా. పూర్తిగా బోర్నించొద్దురా, ఒక పక్కకు తిప్పు అంతే. బోర్నిస్తే పొడి జారిపోద్దిగా. ఇది ఓకేనా? మూకుడు ఎక్కించి పోయి మీద. మూకుడా? వన్ సైడ్ అయితే మొత్తం వేగినట్టే, ఇంకొక సైడ్ వేగిందంటే ఇది అయిపోయినట్టే. అప్పుడు ఏం చేద్దామంటే ఈ నూనె అందులోకి వేసుకుంటాం, తీసేసి పక్కకు పెట్టేసి అందులో మంచి నూనె పోసేసి అంతే. వేడి కూడా అయిపోతుంది, మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇదే నూనె పోద్దాం అంటున్నా. అంతే అంతే. ఇది అయినట్టే. అయినట్టే. నేనే సరిపోయింది. మూకుడు పొయ్యి వెలిగించేసి ఈ నూనె అందులో వేసా. నూనె వేసే అందులో. అబ్బాయి మొత్తం వేసేస్తున్నా. సగం చాలులే. పైన వేస్తాయి ఇట్లా. అవసరం అయితే మళ్ళీ వేయచ్చు. ఆవాలు. జీలకర్ర, మెంతులు, కరివేపాకు. చక్కెర. చక్కెర ఎందుకు బాబాయ్ కాకరకాయలు? కాకరకాయలు చేదు ఉంటుంది కదరా, లైట్గా ఉంటుంది. అవును, చిన్న పిసర చక్కెర వేస్తే టేస్ట్ ఉంటుంది. కారపొడి వేసి నూనెలో వేసిన మరుక్షణం 10 సెకండ్ల గ్యాప్లో ఈ ముద్ద వేసేయాలి. లేకపోతే మొక్కు తట్టుకోగలదా? ఈ కొత్తిమీర ముద్ద వేసే. నీళ్ళు వేసుకో కొన్ని. ఓ 2 చెంచాలు ఉప్పే. చాలా, సగం చాలు.
ఇట్లా ఎంతసేపు కలపాలి నేను? ఆ ఒక 2-3 నిమిషాలు మసాలా కూరిన కాకరకాయలు అందులో పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే అందులో ఉన్న పదార్థాలు, అందులో ఉండే వాసన, అందులో ఉండే సకలం ఇందులోకి రావాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిపోతుంది. ఒక్క తీసే ముందు దీన్ని ఏమన్నా కలపమంటావా? ఒకసారి కలుపు, మెల్లగా జరుపు, అంతే అటు ఇటు కొంచెం కొంచెం ఇట్లా తిప్పేస్తా. ఊరికే కొంచెం నీళ్ళు చిలకరించి ఆ రుబ్బురోల మీద పెట్టే. ఇప్పుడు కాకరకాయ, కొత్తిమీర ఎగురు. మొత్తి కొత్తిమీర వేయి రెండిట. ముందుగా మూకుడు పెట్టుకొని పల్లీలు, చింతపండు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లంని కలిపి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసిన మజ్జిగ మిశ్రమంలో కాకరకాయ ముక్కలని వేసి అరగంట నానబెట్టుకొని కాకరకాయల్ని మధ్యలోంచి చీల్చి గింజలు తీసేసి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని కూర్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత మసాలా కూర్చిన కాకరకాయల్ని ఆ నూనెలో వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, చక్కెర, కారం వేసి వేయించి మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర ముద్దను కూడా వేసి బాగా వేయించి అందులోనే మసాలా కూర్చిన కాకరకాయలను కూడా పెట్టి 5 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే నింపుడు కాకరకాయ, కొత్తిమీర ఎగురు రెడీ.